హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి. చాలామంది అంటే చాలా కాదు, కొంతమంది ఫేక్ అనేసి వీడియో అనేసి అంటున్నారండి. సో ఆ ఫేక్ వీడియో ఏంటో మీకు చాలామందికి తెలిస్తే కానీ, అంటే దగ్గరికి వస్తే కానీ తెలియదు. మనం చేసే వీడియోలన్నీ ఫేక్ కాదండి. చెట్ల గురించి ఏదైతే ఉందో అది మాత్రం ఫేక్ కాదు. సో మీకు చాలా వీడియోలు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఈరోజు మీకు రెండు విధాలు అయితే మీకు తొందరగా రిజల్ట్ వచ్చేది రెండు విధాలుగా చెప్తాను. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓకే, ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ ఇవ్వండి, అదేవిధంగా షేర్ చేయండి. నాతోని మాట్లాడాలి అనుకుంటే మాత్రం మన ఛానల్ తరపుగా ఒక 50 రూపాయలు పే చేయండి. సో కింద స్క్రోల్ నెంబరు, వాట్సాప్, అదేవిధంగా గూగుల్ పే, ఫోన్పే ఉంది. సో ఓకే, లైవ్ చివరిదాకా చూడండి. ఇది ఒక చెట్టును చూపిస్తాను మీకు. ఇది ఆమోదం కదా, పేరు ఒకేసారి చెప్తాను ఎందుకంటే యూట్యూబ్కి వ్యతిరేకం ఉంటుంది. ఓకేనా? సో ఈ చెట్టు గురించి చెప్పాను, ఇది ఫేక్ అనండి. సో మీరే చూడండి. దీనికి మన పూర్వీకులు ఏం చేశారంటే, సో అప్పట్లో దీనివల్ల మంచి లాభాలు ఉందని చెప్పాను. ఇది బ్రహ్మాండంగా ఉంటుంది కదా. సో దీనివల్ల ఫేక్ అయితే కాదు కదా. సో ఓకే, ఇది అర్థం చేసుకుని వాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారండి. సో వాళ్ళ గురించి ఇది. సో చాలామంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు కదా, ఉంటారండి. పైకి ఎక్కే వాళ్ళకి కింద గుంజే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి సో నేనైతే వివరిస్తాను. సో దీని గురించి వివరించాను కదా, ఇది ఎంత మేలు చేస్తుంది అనేసి. సో ఒక 20% అయినా మేలు చేస్తుందని నేను చెప్పానండి. ఓకే, ఇదొకటి. ఇంకొకటి మీకు చూపిస్తాను, ఇంకా 2-3 చూపిస్తానండి మీకు. దీని గురించి కూడా మంచి లాభమే ఉంది. చూడండి, ఈ చెట్టు మనకు పనికినే వస్తుంది, బ్రహ్మాండంగా పనికి వస్తుందండి. ఓకే, ఈ పువ్వులు చూసి మనం గుర్తుపట్టవచ్చు. ఇవి చూడండి, ఇప్పుడు దొరుకుతాయి ఇవి. మొత్తం తెంపితే పాలు వస్తున్నాయి. చూపిస్తాను, పాలు వస్తున్నాయి. ఇంకా చూపిస్తాను. వచ్చింది మా పొట్టి వచ్చింది. ఏం కాదు. కూర్చో ఏంది పా బయటకు పోదాం. నడు కూరక ఏంది ఇట్లా అనుకుంటుంది. ఆడొక చెట్లు ఉన్నాయి, చూపిద్దాం. చాలామంది మనల్ని తిడుతున్నారు తెలుసా నీకు, మంచి వీడియోలు చేయమని చెప్తున్నారు. పట్టి ఏంది కోతి లెక్క కూర్చుంది. ఇంకొకటి ఇది. సో ఇదొకటి. ఇంకొకటి నేను చెప్పింది ఇది పల్లేరుగాయ చూర్ణం. సో దీన్ని కూడా బాగా మంచిగా ఉపయోగపడుతుంది. పల్లేరుగాయ చూర్ణం ఎలా ఉంటుందనేసి. ఇది ఫేక్ కాదు కదా, ఒరిజినల్ కదా. మీకు వాడడం రాదు కాబట్టి కొంతమంది చెప్తూ ఉంటారండి. నేను ముందే చెప్పాను, ఏదైతే మన చెట్ల ద్వారా వచ్చే రిజల్ట్ అనేది చాలా తొందరగా రాదు, లేట్ అవుతుంది. 6 నెలలు 7 నెలలు ఒక్కోసారి పడుతుంది, కొంతమందికి 3 నెలలు పడుతుంది. ఇలా టైం పోవడం వల్ల మీకు అనేసి రిజల్ట్ రాదనేసి అనుకుంటారు మీరు. ఎంత చక్కని చెట్లు అండి ఇవి, చాలా బ్రహ్మాండంగా ఉంటాయి తెలుసా మీకు. పల్లెరుగా చూర్ణం చేసుకొని బ్రహ్మాండంగా మనం శరీరాన్ని బ్రహ్మాండంగా మనం ఉంచవచ్చు. ఇంకొకటి ఇక్కడనే ఒకటి ఉంటుంది, చెప్తాను మీకు. ఇంకొకటి పల్లెరుగాయలే ఉన్నాయి. ఒకటి అతి బలం ఉంటుంది కదా, ఇవి కూడా బెనిఫిట్చేది మనకు. దీని కాయలు చూడండి, మన పెసరకాయలు ఎక్కువ ఉంటాయి.
ఇంకా ఇవి కూడా మనకు పనికి వస్తాయి, చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇందులో ఏదని ఫేక్ అని చెప్తూ ఉంటారండి. ఫేక్ వీడియోలు చేయడానికి మనకేమన్నా సరదానా? ఇవి కూడా సో నేను అంతకుముందు వీడియోలో ఒకటి చెప్పానండి, ఇక్కడ గరక అనేది ఉంటుంది కదా, ఓకే, గరక ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది. వీడియో దిగారో గరక కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. గరక ద్వారా కూడా మీకు చెప్పానండి. గరక అదే ఇప్పుడు ఇగో అతిబల, ఇగో ఈడు ఉంది, ఇందులో పాములు ఉండగాలి. ఒక్క నిమిషం ఈడనే ఉండదు, నేను అటు వెళ్తాను, ఈడనే ఉండదు. ఇగో ఇది అతిబల. సో అతిబల తెలుసు కదా చాలా మందికి. అతిబల ఎంత బ్రహ్మాండంగా ఉంటుందండి. అతిబల ఆకులు అదేవిధంగా గింజలు ఉంటాయి, దూగైన చెట్టు అంటారు కదా. సో అతిబల చెట్టు, దూగైన చెట్టు, దీనికి గింజలు ఉంటాయండి లోపల. అదేవిధంగా దీని ఏరు, ఓకే. సో దీని ఏరు ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది తెలుసా మీకు. ఇలా చాలా చెట్ల గురించి చెప్పాను నేను, చాలా చెట్ల గురించి చెప్పాను. అతిబల ఏరు మీకు ఒకటి చెప్తున్నానండి. అతిబల వేరు ఆ నీడలో ఎండబెట్టి పాలలో ఉడకబెట్టి దాన్ని చూర్ణం చేసి రోజు ఆవు పాలలో తీసుకుంటే ఎక్సలెంట్ బలం అనేది వస్తుంది మనుషులకి. అది తెలుసా మీకు? అది తెలియదు, వాడడం రాదు, కానీ చెప్పడం అయితే వస్తుంది, ఓకే. ఇంకొకటి మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇది అతిబల, దీని ఆకులు గింజలు అన్నీ ఉంటాయి. స్టాప్ कर కొన్ని పళ్ళు తెంపుకుందాం. వీటిని బెర్రీ పళ్ళు అంటారు. బెర్రీ పళ్ళు, చెర్రీ పళ్ళు అంటున్నాను. సో ఈ చెట్టు పళ్ళేనండి, నేను తెంపాను కదా ఇంతకుముందు. ఇవి చూడండి, దీని కలర్ చూడండి ఫస్ట్ మీరు, ఇలా ఉంటాయన్నమాట. సో ప్రతి ఒక్కరు ఈ చెట్టు పళ్ళని తింటారు. ఇది రోడ్డు మీద ఉంది, నేను నాటానండి. దాదాపు 2-3 సార్లు దాన్ని ఇరగొట్టాయి. ఈ చెట్టు అంతా ఇలా ఈ ఎత్తున ఉన్నప్పుడు దాన్ని మొత్తం అంటే కోతులు విరిచేసాయి అన్నమాట మధ్యంగా. సో ఓకే, సో దాన్ని నేను కొంచెం తెలివితేటలతో కొంచెం ఇబ్బందిగా బతికిస్తే ఈరోజు అందరు పళ్ళు అయితే తింటున్నారు వీటిని. సో ఇది చెర్రీ పళ్ళు అనేసి అనుకున్నాం, కానీ బెర్రీ పళ్ళు అనేసి అంటారంట. చాలామంది అంటున్నారు బెర్రీ పళ్ళు అనేసి అంటారు. నేను చెర్రీ, అదేవిధంగా కొంతమంది కూడా కామెంట్ చేసింది అంతే, చెర్రీ అనేసి అంటారండి. కానీ చెర్రీ పళ్ళు అనేసి ఇది రెండో రకం. చెర్రీ పళ్ళులో 2 రకం. ఇది బెర్రీ పళ్ళు. ఒక వ్యక్తిని అడిగితే పాపం వీడికి వచ్చి బాగా తినిపోతాడు ఉదయం పూట. సో మీకు కూడా ఒకసారి చూపిస్తాను అతనికి వీడియో షూట్ చేసి, ఓకేనా. సో ఇలా చాలా రకాలు ఉంటాయండి. ఇది దీని వేరు కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇందులో ఇందులో 2 రకాలు ఉంటాయి కదా. ఆల్రెడీ నేను ఇవి పని చేయమని చెప్పాను కదా, ఈ చెట్లు పని చేయవు. సో ఇందులో తెల్లది ఉంటుంది కదా, సో అది మాత్రమే పనిచేస్తుంది అని చెప్పాను, ఓకే. ఇవన్నీ కొంతమంది నోరు లేని వాళ్ళు లేదా ఏదో అతి తెలివితేటలు వాడి కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారండి. సో మీది వాళ్ళు ఏదో చెప్పారని నేను చెప్పట్లేను ఇది. సో చాలామంది తెలుసుకోవాలి ఇది మనం చేసే వీడియోలు ఎలా ఉంటాయి ఏంటి అనేసి, ఓకేనా. సో ఆ చెట్ల గురించి నేను చెప్పట్లేనే, అవి చాలా చాలా ప్రమాదకరమైనవి ఆ చెట్లు ఉన్నాయి, ఓకే, అక్కడ ఉన్నాయి. సో నేను అవి సో ఓకే అక్కడ ఉన్నాయి, అవి వాటి గురించి ఒక వీడియోలోనే చెప్పాను. ఒక వీడియోలో చెప్తే అవి తినకూడదన్న, నేను తినొద్దని ముట్టుకోవద్దని చెప్పాను నేను. ఆయన మళ్ళీ నాకు అదే కామెంట్ చేశాడు. ఇక ఏం చేయాలనేసి అప్పుడు
మనకు కొన్ని ఉపయోగపడతాయండి. అంటే బయట పరంగా ఉపయోగపడతాయి, కానీ వాటి చెట్టు గురించి నేను చెప్పను. ఇలాగనే అర్థం చేసుకుంటారో చేసుకోరు కొంతమంది ఇంటెలిజెంట్ ఉంటారండి, వాళ్ళు అర్థం చేసుకుంటారు. కొంతమంది చేసుకోరు. యూట్యూబ్లోకి వచ్చేసి ఏం చెప్పేది అనేసి వాళ్ళు అర్థం చేసుకోరు. వీడియో ఒకవేళ 10-15 నిమిషాలు ఉందనుకోండి, స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతారండి. కానీ కొద్దిసేపు విందాం, ఒక 15 నిమిషాలు ఆ వీడియో మొత్తం చివరిదాకా ఉందామని ఎవరికి లేదు. ఓకేనా? సో ఈ విధంగా చాలా బ్రహ్మాండమైన అయితే యూజ్ చేసేవన్నీ చెప్తూ ఉంటున్నాను. ఫాలో కావండి. సో చూశారు కదా. సో ఎవరైనా మన ఛానల్కి సహాయం చేయాలనుకుంటేనే, మనస్ఫూర్తిగా ఉంటేనే, సో వాట్సాప్ నెంబరు, అదేవిధంగా గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఉంది కదా, సో వాటికి చేయొచ్చు. కొత్త వాళ్ళు ఇంకా మరిన్ని వీడియోలు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, సపోర్ట్గా ఉంటుంది. షేర్ చేయండి. బాయ్.